సో నిన్న మనం కంట్రోల్ షార్ట్ కట్ స్టార్ట్ చేసాం కదా. ఓకే, కంట్రోల్ ప్లస్ జెడ్. undo an action, undo an action. Okay, next control plus y, control plus y. redo 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 an action. ఓకే, ఈ రెండు షార్ట్ కట్స్ కూడా మనకి ఎక్కువగానే సాఫ్ట్వేర్స్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తాము. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ త్రీ ఫైల్స్ ఏమైతే ఉన్నాయో ఈ త్రీ ఫైల్స్ని నేను కట్ చేసి ఈ శాంపిల్ అనే ఫోల్డర్లో పేస్ట్ చేస్తున్నాను. ఓకేనా, సో ఇక్కడ నా యాక్షన్ ఏంటి, వీటిని కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేయడం అనేది యాక్షన్. ఇప్పుడు నేను ఏం చేశానంటే నేను ప్రీవియస్గా చేసిన యాక్షన్ని విత్డ్రా చేసుకుంటున్నాను, అంటే బ్యాక్కి వెళ్తున్నాను. ఓకేనా, సో కంట్రోల్ జెడ్ చూడండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాయా, ఎక్కడికి వచ్చేసినాయి, డెస్క్టాప్ మీదకి వచ్చేసినాయి. ఓకేనా, ఇప్పుడు నేను కంట్రోల్ వై చేస్తున్నాను, అంటే నేను చేసిన యాక్షన్నే అండూ చేశాను, అంటే ముందుకు ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసేసాను. కాదు, నేను ఆ స్టెప్ నాకు వద్దు, నేను బ్యాక్కి రావాలి. సో అందుకని నేను ఏం చేశాను, కంట్రోల్ జెడ్ అని చేశాను. నేను ఇక్కడ ఈ కంట్రోల్ జెడ్ కంట్రోల్ వై అనేది మనము ఇక్కడ ఎక్కువగా వాడి ఉండకపోవచ్చు. ఇక్కడ మన ఫైల్స్ కాపీ పేస్ట్లోని ఇక్కడ ఏమన్నా బ్యాక్ రావాలంటే. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమన్నా ఎంఎస్ వర్డ్లో కానీ, లేదంటే ఎక్సెల్లో కానీ, పవర్ పాయింట్లో కానీ, లేదంటే పొద్దున్న రిమైనింగ్ అప్లికేషన్స్లో కానీ చాలా అప్లికేషన్స్కి సేమ్ షార్ట్ కట్ అండి. రీడూ చేయాలన్నా అండూ చేయాలన్నా కూడా జస్ట్ ఫోటోషాప్లో ఉందనుకోండి, ఫోటోషాప్లో స్లైట్ డిఫరెన్స్ బిట్వీన్ ద రీడూ అండ్ అండూ, అట్లా కొన్ని అప్లికేషన్స్కి డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్కి అండూ అంటే సేమ్ షార్ట్ కట్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే దిస్ ఈజ్ మై థర్డ్ క్లాస్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ అని రాస్తున్నాను. ఇప్పుడు నా యాక్షన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ మై థర్డ్ క్లాస్ ఇన్ అని రాసిన తర్వాత మళ్ళీ ఇన్ అని ఇచ్చాను. ఏం చేశాను, రెండు ఇన్స్ వచ్చినాయి కాబట్టి బ్యాక్ స్పేస్ యూజ్ చేసి ఆ ఇన్ను తీసేసి ఎంఎస్ ఆఫీస్ అని రాశాను. అవునా, కానీ మనం ఈరోజు ఏం చెప్పుకుంటున్నామంటే అక్కడ నేను ఏమని రాయాలంటే దిస్ ఈజ్ మై థర్డ్ క్లాస్ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్ అని రాయాలనుకుంటున్నాను. కానీ నేనేం చేశాను, ఎంఎస్ ఆఫీస్ అని రాశాను. అంటే నేను చేసిన యాక్షన్ ఏంటంటే ఇక్కడ ఐ టైప్డ్ సమ్ టెక్స్ట్, నేను సమ్ టెక్స్ట్ అనేది టైప్ చేశాను, అది యాక్షన్ అవుతుంది. దాన్ని అండూ చేయాలనుకుంటున్నాను, అంటే ఏంటి, బ్యాక్ స్పేస్ కొట్టేస్తే ఎంఎస్ ఆఫీస్ వెళ్ళిపోతుంది. కానీ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కంట్రోల్ హోల్డ్ చేసి జెడ్ని క్లిక్ చేస్తున్నాను. ఏమైంది, ప్రీవియస్ యాక్షన్ అనేది అండూ అయింది, జంప్ బ్యాక్ అయింది అన్నమాట. అంటే జంప్ బ్యాక్ అయింది. నేను ఇంకొకసారి అండూ చేస్తున్నాను, ఇంకొకసారి కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తున్నాను. చూడండి ఏమైంది, ఇన్ తర్వాత ఐ వచ్చింది. ఎందుకని, నేను అక్కడ రాసినప్పుడు ఇన్ డబల్ టైం రాశాను, అంటే ఆ సిరీస్ ఆఫ్ యాక్షన్ అట్లాగే రికార్డ్ అయి ఉంటుందన్నమాట. ఎప్పుడైతే నేను కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తానో ఆ స్టెప్ బై స్టెప్ నాకు వెళ్తుంది అనమాట. చూసారా, ఓకేనా. అరే నాకు దిస్ ఈజ్ థర్డ్ క్లాస్ వరకు ఉండాలి, ఇన్ వరకు కరెక్టే, కాబట్టి నేను ఇప్పుడు అండూ చేశాను. ఇప్పుడు ఫార్వర్డ్కి స్టెప్కి వెళ్ళాలి, జంప్ టు ఫార్వర్డ్ స్టెప్ వెళ్ళాలి, కాబట్టి కంట్రోల్ వై, కంట్రోల్ వై, కంట్రోల్ వై, కంట్రోల్ వై. ఓకేనా, ఓకే. ఇక్కడ నేను రాసుకుంటాను
ఆపరేటింగ్ సిస్టమ్ అని రాశాను. ఇక్కడ నేను ఏం చేశాను, కంట్రోల్ జెడ్ అంటే రీడూ అండూ అన్ యాక్షన్. ఏంటి కంట్రోల్ జెడ్ అంటే ఏంటి, అండూ అన్ యాక్షన్. కంట్రోల్ వై అంటే ఏంటి, రీడూ అన్ యాక్షన్ అనమాట. ఓకేనా, బ్యాక్వర్డ్ స్టెప్కి ఫార్వర్డ్ స్టెప్కి జస్ట్ మనం చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ వన్. ఓకే, సో అప్లికేషన్కి ఫైల్కి డిఫరెన్స్ ఏంటి? అప్లికేషన్కి ఫైల్కి డిఫరెన్స్ ఏంటి? మన ఫోన్లో అన్ని యాప్స్ అంటాం, అవునా? మన కంప్యూటర్లో కూడా అప్లికేషన్స్ ఉంటాయి, అట్లాగే మనం ఫైల్స్ అని కూడా పిలుస్తున్నాము. మరి ఫైల్కి అప్లికేషన్కి డిఫరెన్స్ ఏంటి? మీ ఫోన్ భాషలోనే మాట్లాడుకుందాం. ఫైల్ అంటే ఏంటి మీ ఫోన్ భాషలో, అప్లికేషన్ అంటే ఏంటి? ఇట్స్ ఏ సాఫ్ట్వేర్. ఎస్, వెరీ గుడ్. అప్లికేషన్ అంటే ఏంటంటే ఇట్ విల్ వర్క్ ఆన్ ఏ స్పెసిఫిక్ టాస్క్. ఆ టాస్క్, ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా ఉందండి, కెమెరా ఈజ్ అన్ అప్లికేషన్. కెమెరా నుంచి ఏమొస్తాయి మనకి? ఫొటోస్. దోస్ ఫొటోస్ ఆర్ కాల్డ్ ద ఫైల్స్. ఓకేనా, కెమెరా అప్లికేషన్స్ అనేవి వాటికి ఇచ్చిన టాస్క్ మీదే వర్క్ చేస్తాయి. వాటి ద్వారా క్రియేట్ అయిన డాక్యుమెంట్స్ ఏమైతే ఉంటాయో అవి ఫైల్స్ అని పిలుస్తున్నాం మనం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు అప్లికేషన్ ఓపెన్లో ఉందా, ఫైల్ ఓపెన్లో ఉందా? అప్లికేషన్ ఓపెన్లో ఉంటేనే కదా ఫైల్ ఓపెన్ అయ్యేది అక్కడ. సో ఇక్కడ నాకు అప్లికేషన్ ఓపెన్లో ఉంది, ఫైల్ కూడా ఓపెన్లో ఉంది, అవునా? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫైల్ హియర్? దిస్ ఇస్ ద వర్డ్ డాక్యుమెంట్ 1. ఇక్కడ చూపిస్తున్నారు కదా, డాక్యుమెంట్ 1 అనేది ఫైల్ నేము. అప్లికేషన్ ఏంటి? ఎంఎస్ వర్డ్. నేను ఇప్పుడు ఫైల్ క్లోజ్ చేయాలనుకుంటున్నాను, నాట్ ద అప్లికేషన్. ఏంటి? ఫైల్ క్లోజ్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా, జనరల్గా ఫైల్ క్లోజ్ చేయాలి అంటే ఎట్లా క్లోజ్ చేస్తామంటే, ఇక్కడ ఫైల్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి క్లోజ్ అని ఆప్షన్ ఇస్తామన్నమాట. ఓకేనా, సేవ్ చేయమని అడుగుతుంది, నేను డోంట్ సేవ్ అంటున్నాను. వాటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నాకు ఫైల్ క్లోజ్ అయింది, కానీ ఎంఎస్ వర్డ్ అప్లికేషన్ అట్లానే ఓపెన్ అయ్యి ఉంది, అవునా? సో మరి ఇక్కడ నేను ఓన్లీ ఫైలే క్లోజ్ చేయాలి, అప్లికేషన్ క్లోజ్ చేయకూడదు. షార్ట్కట్ కీ ద్వారా ఎట్లా చేస్తాము? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు పైథాన్ సిలబస్ అని ఉంది. ఓకే, నేను ఫైల్ మాత్రమే క్లోజ్ చేయాలి, ఈ పైథాన్ సిలబస్ అనే ఫైల్ మాత్రమే క్లోజ్ చేయాలి. ఎట్లా క్లోజ్ చేస్తున్నానంటే కంట్రోల్ ప్లస్ F4 ఫంక్షన్ కీ మాట. ఓకేనా, చూడండి నేను కంట్రోల్ హోల్డ్ చేసి F4 ఫంక్షన్ కి ప్రెస్ చేస్తున్నాను. అప్లికేషన్ క్లోజ్ అయిందా, ఫైల్ క్లోజ్ అయిందా? ఫైల్ క్లోజ్ అయింది. రాసుకోండి, కంట్రోల్ CTRL ప్లస్ F4 ఫంక్షన్ కీ మాట. ఓకే, ఓకే, CTRL ప్లస్ F4 ఏంటది? ఫైల్ క్లోజ్. ఓకే, మరి అప్లికేషన్ క్లోజ్ చేయాలంటే ఓకే, ALT ప్లస్ F4. To close the active application, control plus F4. Control plus F4 వచ్చి to close the active file. Control plus F4 to close the active file. Alt plus F4 to close the active application. Yes. ఓకేనా, సో నేను ఇప్పుడు నోట్ ప్యాడ్ ఓపెన్లో ఉంది. ఐ వాంట్ టు క్లోజ్ దిస్ నోట్ ప్యాడ్. ఏం చేస్తున్నాను? ఆల్ట్ హోల్డ్ చేసి F4 ప్రెస్ చేస్తున్నాను.
సో డాక్యుమెంట్లో మనం సేవ్ చేయలేదు కాబట్టి సేవ్ చేయాలా వద్దా అని అడుగుతుంది. ప్రస్తుతం నేను సేవ్ చేయట్లేదు. నోట్ ప్యాడ్ క్లోజ్ అయిపోయిందా? ఫైలు క్లోజ్ అయిపోయింది, నోట్ ప్యాడ్ క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక కొత్త డాక్యుమెంట్ తీసుకుంటున్నాను, లేదంటే ఆల్రెడీ ఉన్న డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, నౌ వాట్ ఐఎమ్ డూయింగ్, ఐ వాంట్ టు క్లోజ్ ద అప్లికేషన్. సో Alt ప్లస్ F4. ఓకే, సో హియర్ నాకు ఫైల్ ఎక్స్ప్లోరర్ కూడా ఓపెన్లో ఉంది, విండో ఒకటి ఓపెన్లో ఉంది. Alt F4 ఇది కూడా క్లోజ్ అయిపోయింది. అర్థమైందా? చాలామంది Alt F4ని షట్ డౌన్గా వాడతారు కదా, అవునా? మీరు అందరికీ బాగా అలవాటు. Alt F4 కొడితే మరి నేనేమో అప్లికేషన్ క్లోజ్ అవుతుంది అంటున్నాను, మరి అక్కడ సిస్టమ్ షట్ డౌన్ ఎందుకు వస్తుంది? ఎందుకనంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సిస్టమ్ అప్లికేషన్, అది కూడా ఒక అప్లికేషనే. మీరు Alt ప్లస్ F4 ప్రెస్ చేసినప్పుడు అది క్లోజింగ్కే ఇస్తుంది. ఎట్లాగైతే మీకు ఎంఎస్ వర్డ్ ఫైల్ సేవ్ చేయకుండా క్లోజ్ చేస్తున్నప్పుడు సేవ్ యాజ్ అని ఆప్షన్ వస్తుందో, డోంట్ సేవ్ అని, అట్లాగే ఆపరేటింగ్ సిస్టమ్ అప్లికేషన్ క్లోజ్ చేసినప్పుడు మనకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి, షట్ డౌన్ చేయాలా, లాగ్ ఆఫ్ చేయాలా, రీస్టార్ట్ చేయాలా అని. సో అక్కడ Alt ప్లస్ F4 ఈజ్ నాట్ ఫర్ షట్ డౌన్ ద సిస్టమ్, దేర్ యు ఆర్ క్లోజింగ్ ద అప్లికేషన్. ఆ అప్లికేషన్ ఏంటి? సిస్టమ్ అప్లికేషన్ అనమాట. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సిస్టమ్ అప్లికేషన్ కాబట్టి అక్కడది సిస్టమ్ అప్లికేషన్ క్లోజ్ చేస్తుంది. ఆ విధంగా మనం షట్ డౌన్ అనేది చేస్తున్నాం అన్నమాట. అర్థమైందా? సో కంట్రోల్ ప్లస్ F4, Alt ప్లస్ F4. కంట్రోల్ ప్లస్ F4 ఈజ్ ఫర్ క్లోజ్ ద ఫైల్, Alt ప్లస్ F4 ఈజ్ ఫర్ ద క్లోజ్ ద అప్లికేషన్, యాక్టివ్ అప్లికేషన్. ఓకేనా? అంటే నేను పదే పదే యాక్టివ్ అప్లికేషన్ చెప్తున్నాను. ఎందుకని యాక్టివ్ అప్లికేషన్ చెప్తున్నాను? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వర్డ్ ఫైల్ ఉంది ఇక్కడ నాకు. ఓకే, హియర్ ఐఎమ్ హ్యావింగ్ ఏ వర్డ్ ఫైల్. ఓకే, ఇక్కడ నాకు వర్డ్ ఫైల్ ఉంది. ఓకే, ఐఎమ్ ప్రెస్సింగ్ Alt ప్లస్ F4. క్లోజ్ అవుతుందా? ఎందుకని? అది ఎందుకు షట్ డౌన్ అని అడుగుతుంది? విండోస్ 10 సిస్టమ్ అప్లికేషన్ ఎందుకు క్లోజ్ అవుతుంది? అదేంటది మరి పైన విండోసే ఉంది కదా, మనకి పైన ఎంఎస్ వర్డ్ అప్లికేషన్ ఓపెన్లో ఉంది కదా, మరి అది ఎందుకు క్లోజ్ అవ్వట్లేదు అంటే మీ కంటి ముందు డెస్క్టాప్ మీద అది ఓపెన్లో ఉన్నా అది యాక్టివ్లో ఉన్నట్టు కాదు. అది యాక్టివ్ ఎప్పుడవుతుంది? మీరు దాంట్లో వర్క్ చేసి మీ మౌస్ లాస్ట్ క్లిక్ ఆ స్క్రీన్ మీద ఉంటే అవుతుంది. నేను ఏం చేశాను, ఓపెన్ చేసి మీకు తెలియకుండా ఇక్కడ డెస్క్టాప్ మీద క్లిక్ చేసేసాను, అప్పుడు యాక్టివ్ అప్లికేషన్ ఏమైంది? డెస్క్టాప్ అయింది. అదే నేను ఇక్కడ ఈ ఫోల్డర్ ఓపెన్ చేశాను అనుకోండి ఇలాగా, ఓకేనా? ఈ ఫోల్డర్ ఓపెన్ చేసినప్పుడు నేను ఈ ఫోల్డర్ క్లిక్ చేస్తే ఇది యాక్టివ్ అవుతుంది, ఈ ఎంఎస్ వర్డ్ క్లిక్ చేస్తే ఇది యాక్టివ్ అవుతుంది. ఏది అయితే యాక్టివ్లో ఉంటుందో ఆ అప్లికేషన్ని మనం క్లోజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అన్నమాట. సమ్ టైమ్స్ ఏంటంటే మీకు తెలియక, అరే సార్ ఏమో అప్లికేషన్ క్లోజ్ అవుతుంది అన్నారు, నాకు క్లోజ్ అవ్వట్లేదు. ఎందుకు క్లోజ్ అవ్వట్లేదు అంటే అది డియాక్టివ్లో ఉంది. చూడండి, యాక్టివ్లో ఉంటే కలర్ అట్లా కనబడుతుంది. నేను బయట క్లిక్ చేసినప్పుడు ఈ పైకి కలర్ అబ్జర్వ్ చేయండి, రిబ్బన్ది లైట్ అయిందా? సో యాక్టివ్కి డియాక్టివ్కి స్లైట్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఓకేనా? యాక్టివ్ అప్లికేషన్ మాత్రమే Alt ప్లస్ F4 పెట్టి క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎప్పుడైతే మనం డెస్క్టాప్ మీద క్లిక్ చేసి Alt ప్లస్ F4 ప్రెస్ చేస్తున్నామో అది ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క క్లోజింగ్కి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఫైన్. నెక్స్ట్ వన్, escape. ESC, the first key, the starting key in keyboard. ఓకేనా? కాదమ్మా, ఫస్ట్ కీ. ఓకేనా? ఫంక్షన్ కీలో ఫస్ట్ ESC, escape. Stop or leave, stop, ORR, stop or leave the current task. ప్రింట్ స్క్రీన్ నేను చూపించాను కదా, ప్రింట్ స్క్రీన్కి మనకి కీబోర్డ్లో ఎక్కడ ఉంటుందో. ఓకే, ప్రింట్ స్క్రీన్. టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆఫ్ యువర్ హోల్ స్క్రీన్
and copy it to the clipboard. And copy it to the clipboard. Copy it to the clipboard. అంటే మీరు ప్రింట్ స్క్రీన్ తీసుకున్నప్పుడు మనకు అది ఏం చేస్తుందంటే క్లిప్బోర్డ్లోకి సేవ్ చేసుకుంటుంది అన్నమాట. ఓకేనా? CLIP క్లిప్బోర్డ్. క్లిప్బోర్డ్. ఓకే. నెక్స్ట్ Shift plus F10. Shift plus F10. Display the shortcut menu. Display the shortcut menu for the selected item. షార్ట్కట్ మెనూ అంటే ఏంటంటే మనం ఈ మౌస్తోనే ఏదైనా ఒక ఐకాన్ని, అంటే ఇక్కడ ఉన్న ఐకాన్స్ ఉన్నాయి కదా, ఫైల్స్ ఉన్నాయి, ఫోల్డర్స్ ఉన్నాయి, అప్లికేషన్స్ ఉన్నాయి, అలాగే సిస్టమ్ అప్లికేషన్స్, రీసైకిల్ బిన్ ఉంది, దిస్ పీసీ ఉంది. ఓకేనా? దేని మీద కన్నా వెళ్ళి ఇలా రైట్ క్లిక్ ఇవ్వాలనుకోండి. ఓకే, దిస్ ఈస్ ద షార్ట్కట్ మెనూ మాట. ఓకే, సో హౌ కెన్ ఐ గెట్ దట్ వన్? మనం ట్యాబ్తో నేర్చుకున్నాం. ట్యాబ్తో మనం స్క్రీన్ యాక్సెస్ చేయొచ్చు అని నేర్చుకున్నాం. ఓకేనా? తర్వాత యారో కీస్ యూజ్ చేసి ఏ ఫైల్కి అయితే నేను షార్ట్కట్ మెనూకి వెళ్ళాలి అనుకుంటున్నానో అక్కడికి వెళ్ళి షిఫ్ట్ ప్లస్ F10 ప్రెస్ చేస్తే మనకి ఆ షార్ట్కట్ మెనూ అనేది వస్తుంది అన్నమాట. షిఫ్ట్ ప్లస్ F10 గుర్తుపెట్టుకోలేండి ఇవన్నీ కూడా. F10 సరే నాకు షిఫ్ట్ ప్లస్ F10 గుర్తులేదు. నాకు షిఫ్ట్ ప్లస్ F10 గుర్తులేదు, మౌస్ పనిచేయట్లేదు. అప్పుడు నేను ఏ విధంగా షార్ట్కట్ మెనూని తీసుకురావాలి? నేను ఏదో ఫైల్కి కాపీ చేయాలి, కంట్రోల్స్ ఇది తెలియదు అనుకుందాం. ఓకేనా? లేదా ఈ ఫైల్ యొక్క ప్రాపర్టీస్ చూడాలి, ఆ ఫైల్ యొక్క ప్రాపర్టీస్ చూడాలి. ఎట్లా వెళ్ళగలం? నాకు మౌస్ లేదు, షిఫ్ట్ ప్లస్ F10 కూడా నాకు తెలియదు. ఓకే, సో మనకి ల్యాప్టాప్స్లో 90% ఈ కీ ఉండదండి. ఓకే, మనకి ఉండదు ల్యాప్టాప్స్లో 90% ఈ కీ ఉండదు. ఓకే, సీ హియర్ స్పేస్ బార్కి రైట్ సైడ్ మీకు ఒక చిన్న నోట్ లాగా ఉంటుంది, ఒక చిన్న కీ, నోట్బుక్ లాగా ఒక చిన్న కీ ఉంటుంది. ఓకేనా? స్పేస్ బార్కి రైట్ సైడే ఉంటుంది. జస్ట్ బిసైడ్ టు ద స్పేస్ బార్ కూడా కొన్ని వాటిల్లో ఉంటుంది, లేదు అంటే ఇక్కడ కంట్రోల్కి ఆల్ట్కి మధ్యలో కొన్ని కీబోర్డ్స్లో ఉంటుంది. ఓకేనా? మీరు ఏ ఐటమ్ అయితే మనం సెలెక్ట్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ని సెలెక్ట్ చేశాను. ఓకేనా? యారోస్ ద్వారా నేను షిఫ్ట్ ప్లస్ F10 ద్వారా వెళ్లకుండా ఐఎమ్ సింప్లీ ప్రెస్సింగ్ దిస్ కీ. ఎస్, దిస్ విల్ ఆల్సో వర్క్ అన్నమాట. సేమ్ వాట్ యూ విల్ డూ విత్ యువర్ మౌస్. మన మౌస్తో రైట్ క్లిక్ ఇస్తే ఏం చేస్తున్నామో ద సేమ్ థింగ్ వీఆర్ డూయింగ్ అనమాట. దట్ ఈస్ అ షార్ట్ కట్ మెనూని యాక్సెస్ చేసుకోవడం. ఓకే, కీబోర్డ్ ద్వారానే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఐదర్ యూ కెన్ గో ఫర్ షిఫ్ట్ ప్లస్ F10 ఆర్ యూ కెన్ షిఫ్ట్ ప్లస్ F10 అనేది కొంత దూరంగా ఉంటుంది మీకు, కొంత ప్రాక్టీస్ అయ్యేటంత వరకు. ఓకే, రైట్ హ్యాండ్తో షిఫ్ట్ పట్టుకొని F10 ప్రెస్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్తో ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ దూరం రావాల్సిన అవసరం లేదు. రైట్ హ్యాండ్తో షిఫ్ట్ ప్లస్ F10. ఎందుకంటే మనకి ద మెయిన్లీ 3 కీస్ షిఫ్ట్ ఆల్ట్ కంట్రోల్ షిఫ్ట్, ఈ 3 కీస్ బోత్ సైడ్స్ ఉంటాయి మనకి ప్రతి కీబోర్డ్లో కూడా. ఓకేనా? సో దేనికి దగ్గరగా ఉంటే అటు సైడ్ వాడుకోవడం రావాలి కీబోర్డ్ ప్రాక్టీస్లోని. ఓకేనా? ఫైన్. ఆల్ట్ ప్లస్ ఎస్కేప్, ESC ఎస్కేప్ కీ అండి. కీబోర్డ్లో ఫస్ట్ కీ ఏం చేస్తుంది? అది అంటే ఏదన్నా మనం టూల్ సెలెక్ట్ చేసామనుకోండి, దాన్ని డీయాక్టివేట్ చేయాలి అంటే మనకి యూజ్ అవుతుంది అన్నమాట. యా, ఓకేనా? చూడండి, సైకిల్ త్రూ ఐటమ్స్
in the order in which they were opened. They were WERE. They were opened. WERE, sir. అంతే. Alt plus enter. ALT. Alt plus enter. Display properties for the selected item. Display properties for the selected item. Selected item. Okay. Next, keep heading. Dialog box. హెడింగ్ పెట్టుకోండి. డైలాగ్ బాక్స్, షార్ట్కట్స్. యా, షార్ట్కట్స్. Alt plus D. ALT. Alt plus D. D for Delhi. Select the address bar. Select the address bar. Control plus E. CTRL plus E. Select the search box. Select the search box. Control plus N. Open a new window. New window. Okay. Control plus mouse scroll wheel. Mouse scroll wheel. Mouse scroll wheel. SCROLL. Scroll wheel up and down. స్క్రాల్ వీల్ని పైకి కిందకి అంటాం కదా, దాని గురించి మాట. అప్ అండ్ డౌన్. దేంటి కంట్రోల్ పట్టుకొని చేస్తే ఏమవుతుందంటే, చేంజ్ ద సైజ్, change the size and appearance, change the size and appearance of file and folder icons and folder icons. చెప్తాను. తర్వాత F11 యా, maximize or minimize the active window or minimize the active window.
ఓకేనా? చూడండి, సో ఏంటి డైలాగ్ బాక్స్లో ఫస్ట్ షార్ట్ కట్ ఏంటి? ఏంటంటున్నారు? ఆల్ట్ ప్లస్ డి అంటే అడ్రస్ బార్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డైలాగ్ బాక్స్ ఏంటి, ఆ విండో ఏంటి, ఆ పక్కన డైలాగ్ బాక్స్ పక్కన విండో అని కూడా రాసుకోండి. డైలాగ్ బాక్స్ అండ్ విండో అని రాసుకోండి. చూడండి, నేను ఇప్పుడు ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేస్తున్నాను. వాట్ ఈస్ ద షార్ట్ కట్ కీ టు గో టు ది ఫైల్ ఎక్స్ప్లోరర్? ప్రాక్టీస్ చెయ్యాలి. మరి అది ప్రాక్టీస్ చెయ్యాలి, అర్థమవుతుందా? విండోస్ కీ ప్లస్ ఈ. ఇప్పుడు చూడండి, సో దిస్ ఈజ్ ద డైలాగ్ బాక్స్ ఆర్ ద విండో. ఓకే, ఇక్కడ మనకి ఇంతకుముందు నేను ఏం చెప్పాను? సైకిల్ త్రూ ద ఫైల్ ఎక్స్ప్లోరర్. ఏంటి? ట్యాబ్. ఇప్పుడు నేను ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను, చూడండి. ఐఎమ్ గోయింగ్ టు ప్రెస్ ద ట్యాబ్. చేంజ్ అవుతుందా? అవునా? ఇక్కడ అడ్రస్ బార్ అంటే ఏంటంటే దిస్ ఏరియా ఈజ్ కాల్డ్ ద అడ్రస్ బార్. ఈ ఏరియాని అడ్రస్ బార్ అంటమాట. ఓకేనా? దిస్ ఈజ్ ద సెర్చ్ ఏరియా. ఓకే, ఈ అడ్రస్ బార్లోకి వెళ్ళాలంటే మన షార్ట్ కట్కి ఏంటండి? కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ డి. సో ఆల్ట్ ప్రెస్ చేసి డీకి ప్రెస్ చేస్తే డైరెక్ట్గా మనం సెర్చ్ బార్కి వెళ్ళిపోతాం అన్నమాట. వచ్చిందా? దిస్ పీసీ యాక్టివేట్ అయిందా? నెక్స్ట్ సెర్చ్ బార్కి వెళ్ళాలంటే అడ్రస్ బార్ ఇది. సెర్చ్ బార్కి వెళ్ళాలంటే కంట్రోల్ ప్లస్ ఈ. చూడండి, ఇక్కడ రైట్ సైడ్ చూడండి, సెర్చ్ బార్ వచ్చిందా? మరి అసలు ఎందుకు యూజ్ చేస్తాం సార్ అడ్రస్ బారుని సెర్చ్ బారుని? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ అడ్రస్ బార్ అండ్ ద సెర్చ్ బార్? అడ్రస్ బార్ అంటే ఏంటంటే, మీరు అందరూ క్రోమ్ వాడతారు కదా, గూగుల్ వాడతారు కదా. ఒకసారి ఓపెన్ చేద్దాం. నేను క్రోమ్ యూజ్ చేస్తున్నాను. ఈ బార్ ఉంది చూసారా? దిస్ ఈజ్ కాల్డ్ ద అడ్రస్ బార్. ఓకేనా? ఇక్కడ నా అడ్రస్ బార్లో ఏముంటుందంటే, ఇప్పుడు మీకు ఏది ఓపెన్ అయ్యింది? దిస్ పీసీ ఓపెన్లో ఉంది. న్యూ వాల్యూమ్ డి ఓపెన్ చేశాను, అక్కడ పైథాన్ ఓపెన్ చేశాను, అక్కడ డే 1 ఓపెన్ చేశాను. ఇప్పుడు ఈ ఫైల్ ఎక్కడ ఉంది అంటే ఏమని చెప్తారు? చెప్పండి. దిస్ పీసీలో డ్రైవ్ డీలో పైథాన్ అనే ఫోల్డర్లో డే 1లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదన్నా ఒక ఫైల్ యొక్క అడ్రస్ కనుక్కోవాలి అనుకుంటే ఎక్కడుందో, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ ఫైండ్ అవుట్ మాట. అక్కడ అడ్రస్సే కదా చూపిస్తుంది. ఓకే, దట్స్ వై దట్ ఈస్ కాల్డ్ ద అడ్రస్ బార్. మరి ఈ సెర్చ్ బాక్స్ ఎందుకు ఉపయోగపడుతుంది? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఏ సెర్చ్ బాక్స్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఏ సెర్చ్ బాక్స్? ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర చాలా ఫైల్స్ ఉన్నాయి. ఐఎమ్ హ్యావింగ్ సో మెనీ ఫైల్స్. ఐ వాంట్ టు సెర్చ్ ఏ ఫైల్. ఆ ఫైల్ ఎక్కడ పెట్టానో నాకు గుర్తులేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఫైల్ నా కంప్యూటర్లో ఎగ్జిస్టెన్స్లో ఉందో లేదో చూడాలి, నెతకాలి. ఇప్పుడు మనకి అడ్రస్ తెలుసు అనుకోండి, సి డ్రైవ్లో దిస్ పీసీలో డి డ్రైవ్లో పైథాన్లో డే 1లో ఆ ఫైల్ ఉంది అని తెలిస్తే డైరెక్ట్గా వెళ్ళిపోతాం. దిస్ పీసీకి వెళ్ళిపోయి డి డ్రైవ్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి పైథాన్కి వెళ్ళిపోయి డే 1కి వెళ్ళిపోతాం. మనకి తెలీదు, మనం గుర్తులేదు మనకి ఈ ఫైలు, ఈ ఐఎన్టీ అనే ఫైల్ ఎక్కడ పెట్టామో గుర్తులేదు మనకి, లేదా వేరే ఫైలు అది ఎక్కడ పెట్టామో గుర్తులేదు. సో ఐ వాంట్ టు సెర్చ్ దట్ ఫైల్. అదేంటి సార్, మరి ఇంతకుముందు ఎప్పుడు చెప్పారు కదా సెర్చ్ గురించి, విండోస్కి ప్రెస్ చేసి టైప్ చేసేస్తే వచ్చేస్తుంది కదా. అక్కడ ఏం చెప్పాను నేను? అప్లికేషన్స్, ఇన్స్టాల్ అయిన అప్లికేషన్స్కే కానీ ఫైల్స్కి కాదు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనం ఈ సెర్చ్ బాక్స్ ఎట్లా యూజ్ చేస్తామంటే, నాకు తెలుసు నేను ఆ ఫైల్ని కంపల్సరీ డి డ్రైవ్లోనే పెట్టాను కాబట్టి ఇక్కడ నేను డి డ్రైవ్ ప్లేస్ చేసుకొని ఇక్కడ సెర్చ్ చేస్తాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఐఎన్టీ అని సెర్చ్ చేస్తున్నాను. ఆ ఫైల్ పేరు ఐఎన్టీ కదా. చూడండి, ఐఎన్టీ స్టార్టింగ్ లెటర్స్తో ఉన్న ఫైల్స్ అన్నీ వచ్చేసినాయి మనకి. ఐఎన్టీ అనేవి ఎన్ని ఫైల్స్ ఉన్నాయి అన్ని ఫైల్స్ కూడా మనకి డిస్ప్లే అయిపోతున్నాయి. ఇలా మనం సెర్చ్ చేసుకోవచ్చు. నాకు ఎక్కడ పెట్టానో గుర్తులేదు సార్, డౌన్లోడ్స్లో పెట్టానా, డాక్యుమెంట్స్లో పెట్టానా, సి డ్రైవ్లో పెట్టానా, డి డ్రైవ్లో పెట్టానా, ఎక్కడ పెట్టానో గుర్తులేదు. అప్పుడు ఏం చేస్తాము? డైరెక్ట్గా దిస్ పీసీ సెలెక్ట్ చేసాము, ఇక్కడ దిస్ పీసీ అని పెట్టాను. అప్పుడు ఇక్కడ నేను సెర్చ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ హలో అనే ఒక ఫైల్ ఉంది, ఆ హలో అనే ఫైల్ సెర్చ్ చేస్తున్నాను.
అప్పుడు ఏం చేస్తుంది అది, దిస్ పీసీ అంటే టోటల్ కంప్యూటర్లో సెట్ చేస్తుంది. ఇందాక నాకు డి డ్రైవ్లో ఉంది కాబట్టి, డి డ్రైవ్లోనే పెట్టాను గుర్తుంది కాబట్టి నేను అక్కడే సెట్ చేశాను. కానీ ఇప్పుడు నాకు ఎక్కడ పెట్టానో గుర్తులేదు కనుక నేను ఏం చేస్తున్నాను, టోటల్ మొత్తం సిస్టమ్ అంతా కూడా స్కాన్ చేస్తున్నాను అనమాట. ఇట్ విల్ టేక్ సమ్ టైం, ఎందుకంటే మొత్తం సిస్టమ్ అంతా స్కాన్ చేసి సెట్ చేసి పెట్టాలి కాబట్టి. అదే పర్టికులర్ లొకేషన్ తెలిస్తే ఇక్కడ అడ్రస్ బార్లో మనం ఆ పర్టికులర్ లొకేషన్ వచ్చేటట్టు ప్లేస్ చేసుకొని సింపుల్గా మనం అక్కడ సెట్ చేస్తే మనకు ఆ ఫైల్ అనేది డైరెక్ట్గా డిస్ప్లే అవుతుంది అనమాట. అర్థమైందండి? సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ యూజ్ దిస్ అడ్రస్ బార్ ఆన్ ద సెర్చ్ బాక్స్. అర్థమైందండి? నెక్స్ట్ షార్ట్ కట్ ఏంటి, ఏమనుంది కంట్రోల్ ఎన్, మనం అప్లికేషన్స్ చెప్పుకున్నప్పుడు చెప్తాను నేను, ఓకేనా? నెక్స్ట్ ఓకేనా? సో మనకి ఇక్కడ ఉన్న ఐకాన్స్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయాలి అంటే చిన్నవి పెద్దవి చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే కంప్యూటర్స్ రాని వాళ్ళు వచ్చేసి నేర్చుకునే టైంలో ఉంటుంది కదా, నేర్చుకోవడానికి వస్తాము కనుక కంప్యూటర్ మనకి రాదు, ఏదేదో ప్రెస్ చేసి వదిలేసాము. తర్వాత ఇంకో స్టూడెంట్ వచ్చారు, చాలా చిన్నవి ఉంటాయి. లేదా మనకి కొంతమందికి కొంచెం సైట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ సైజ్ ఉంటే కనబడదు, కానీ కొంతమందికి ఆ సైజ్ సరిపోతుంది, అవునా? సో ఐ వాంట్ టు ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ దట్ టెక్స్ట్. ఆ టెక్స్ట్ యొక్క సైజ్ ఇంక్రీజ్ చేయాలి అంటే ఐకాన్ యొక్క సైజ్ ఇంక్రీజ్ చేయాలి, నాట్ ద టెక్స్ట్ ఎగ్జాక్ట్లీ. ఓకే, అప్పుడు కంట్రోల్ హోల్డ్ చేసి మౌస్ మిడిల్లోని స్క్రాల్ బటన్ ఉంది కదా, ఈ స్క్రాల్ బటన్ని అప్ చేయండి. అప్ చేస్తే జూమ్ అవుతుంది, పెద్దవి అవుతున్నాయా? అదే డౌన్ చేస్తే జూమ్ అవుట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఇలా మనం రీసైజింగ్ చేసుకోవచ్చు అన్నమాట. కంట్రోల్ పట్టుకొని స్క్రాల్ని అప్ అండ్ డౌన్ చేస్తే మనము ఐకాన్స్ యొక్క సైజుని చిన్నవి పెద్దవి చేసుకోవచ్చు. నెక్స్ట్ షార్ట్ కట్కి ఏంటి, F11. ఓకేనా? చూడండి, ఇక్కడ గూగుల్ క్రోమ్ ఓపెన్లో ఉంది, నేను F11 ప్రెస్ చేస్తున్నాను, ఏమైంది, ఫుల్ జూమ్ ఇన్ అయ్యి జూమ్ మొత్తం అంతా కూడా బిగ్ స్క్రీన్ అయింది. పైన మీకున్న బార్ రావట్లేదు చూడండి, ఇది యాక్చువల్గా ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ ద మ్యాక్సిమైజ్ అండ్ మినిమైజ్ అనమాట. ఓకే, అంటే మినిమైజ్ అంటే ఇది పూర్తిగా ఇలా మినిమైజ్ అయిపోతుంది అని కాదు, ఫుల్ స్క్రీన్ వ్యూ వస్తుందన్నమాట. బ్రాకెట్లో రాసుకోండి, ఫుల్ స్క్రీన్ వ్యూ అని రాసుకోండి. బ్రాకెట్లో మేక్ ఇట్ యాజ్ ఏ ఫుల్ స్క్రీన్ వ్యూ. ఓకేనా? సో ఇప్పటికన్నీ ఎన్ని షార్ట్ కట్స్ అయినాయండి ఫస్ట్ డే నుంచి ఎన్ని షార్ట్ కట్స్ అయినాయి?